హలో ఫ్రెండ్స్, లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో మీకు ఈరోజు నాకు ఇష్టమైన టమాటీ పచ్చడి చేసి నేను ఎలా చేస్తానో ఆ రెసిపీ షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అన్ని పచ్చళ్ళు ఒకవైపు అయితే టమాటీ పచ్చడి ఒకవైపు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. మరి రెసిపీ చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము కిచెన్లో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు టమాటీ పచ్చడి చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. చాలా తినాలని క్రేవింగ్గా ఉంది. సో ఈరోజు ట్రై చేద్దామని అనుకుంటున్నాను. టమాటీ చట్నీ, సింపుల్ టమాటీ చట్నీ నేను ఆల్మోస్ట్ మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అంటే టమాటీలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ట్రై చేద్దాం. చాలా రోజులైంది. మా అమ్మని ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను. ఏదైనా రెసిపీ తెలియకపోతే మా అమ్మకి ఫోన్ చేసి అడుగుతానమాట. ప్రస్తుతానికి ఏం అడగలేదు. నేనే రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో చూద్దాం. అన్ని రెడీ చేసి పెట్టాను, చూడండి మీరే. ఈ టేస్టీ టమాటీ పచ్చడి చేసి ఆల్మోస్ట్ నాకు నెలలే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసే పల్లీలు వేసి టమాటీలు వేసి ఆ పచ్చడి అయితే నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. కానీ ఓన్లీ టమాటీ పచ్చడి ఎంత కమ్మగా బాగుంటుంది కదా. ఫస్ట్గా ఆయిల్ వేడి చేశాక పోపులు వేసేయాలి. అందులో అంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ బాగుంటుంది తెలుసా. కరివేపాకు కూడా. మినపప్పు కొంచెం కలర్ మారే వరకు వేగాలన్నమాట. కమ్మటి టేస్ట్ వస్తుంది టమాటీ పచ్చడిలో. చాలా మందికి తెలుసో లేదో అని చెప్తున్నాను అనమాట, తెలియని వాళ్ళ కోసం. ఓకే, చూసారా, మినపప్పు ఇలా వేగితే చాలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు మనం టమాటీలు కోసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేయాలన్నమాట. ఆ తర్వాత మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో 2-3 సార్లు కలపాలి. ఎక్కువసార్లు కలపాల్సిన అవసరం లేదు. ఏంటంటే టమాటీలో వాటర్ మొత్తం ఇంకిపోవాలి, దగ్గరగా అయిపోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట పడుతుంది. మరి టేస్టీగా కావాలంటే ఓపిక ఉండాలి కదా. ఓపిగ్గా వెయిట్ చేయాలన్నమాట. అందులో టమాటీల పులుపు కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నిమ్మకాయ అంత చింతపండు వేసి కలుపుకోవాలి. అది దానికి అదే మెత్తపడిపోద్దులేండి. మూత పెట్టి మగ్గనివ్వాలి మెత్తగా అయ్యేంత వరకు. చూసారా, ఇలా టమాటీ ముక్కలు అస్సలు కనబడకూడదు అనమాట. అందులో కొత్తిమీర వేసి లాస్ట్గా స్టవ్ కట్టేసి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోవడమే. అంతే, టేస్టీ టమాటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పోపు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పోపు వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కూడా చూద్దాం ఏమేమి వేసాను, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే అక్కడక్కడ కొంచెం పోపులు తగలాలన్నమాట పళ్ళకి. ఎంత టేస్టీగా ఉంటుందో. అంతే, రెడీ అయిపోయింది. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు వేసుకుంటే మినపప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు. కాకపోతే నేను అందులో వేసేటప్పుడు ఎక్కువ వేసాను, అందుకనమాట. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ. నేను చెప్తున్నానని కాదు, కానీ చాలా టేస్టీగా కమ్మగా కుదిరింది టమాటీ చట్నీ తెలుసా. ఆయిల్ కూడా తక్కువే వేసాను, వేగేటప్పుడు కూడా తక్కువే వేసాను, పోపులో కూడా తక్కువే వేసాను. ప్రస్తుతానికి ఈ టమాటీ చట్నీ అయితే లంచ్లో తిందామని అయితే ప్రిపేర్ చేశాను. మరి మీకు ఇలాంటి చట్నీ బ్రేక్ఫాస్ట్లో తినడం ఇష్టమా, అన్నంలో తినడం ఇష్టమా? మీ టమాటీ పచ్చడి రెసిపీ కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి.